ఆంధ్రప్రదేశ్లో బడిగంట మోగింది. ఎండాకాలం ముగిసింది. బడిగేట్లు తెరుచుకుంటున్నాయి. విద్యార్థుల చదువు విషయంలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ రీఓపెన్ కాగా నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా బడిగేట్లు తెరుచుకున్నాయి. 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా ఒకరోజు వాయిదా వేయడం జరిగింది. కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఓపెన్ చేశారు. ఏపీలో కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులు చదువుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బడులకు వెళ్లే విద్యార్థులకు చదువులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. పాఠశాలలు ఓపెన్ అయిన రోజు నుంచే విద్యార్థులకు 8 రకాల వస్తువులతో కూడిన స్టూడెంట్ కిట్లను పంపిణీ చేయడానికి సర్వం సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కిట్లలో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలతో పాటుగా టోఫెల్ వర్క్ బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ బుక్, అదేవిధంగా 3 జతల యూనిఫామ్ క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంటుంది. విద్యార్థుల తరగతుల స్థాయిలను బట్టి నోట్ బుక్స్ ఇస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. గత ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పేరుతో విద్యార్థులకు ఈ కిట్స్ అందించగా ఇప్పుడు అధికారంలోకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దాని పేరు మార్చేసింది. స్టూడెంట్స్ కిట్ అనే పేరుతో ఈ కిట్స్ ఇవ్వబోతున్నారు. కొత్త ప్రభుత్వంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.